తెలంగాణ ఉడుకుతుంది. హై టెంపరేచర్లు, వేడి గాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవాళ వడగాలులతో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో పబ్లిక్ మధ్యాహ్నం టైంలో బయటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. మరోవైపు వడదెబ్బతో జనం పిట్టల్లా రాలుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భానుడు భగభగ మండుతున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరుగుతూ రాష్ట్రాన్ని నిప్పుల కొలిమిలా మారుస్తున్నాడు. ఇంకో 4 రోజులు నిప్పుల వర్షం ఆగేలా కనిపించడం లేదు. దీంతో వాతావరణ శాఖ చరిత్రలోనే మొదటిసారిగా వడగాల్పులపై అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో అతి తీవ్రమైన ఎక్స్ట్రీమ్ వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత ప్రమాదకరమైన వడగాలులు వీయనున్నాయి. తీవ్రమైన వడగాల్పుల హెచ్చరికతో మరో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది ఐఎండీ. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాలకు వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మరోవైపు రికార్డు స్థాయిలో 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. మిగిలిన జిల్లాల్లో 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ప్రజలెవ్వరూ మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని చెప్పారు అధికారులు. ఎక్కువ టైం ఎండలో ఉండొద్దని, పగలే కాకుండా రాత్రుళ్లు కూడా వేడి వాతావరణం ఉంటుందని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వేడి రాత్రులు ఉంటాయని హెచ్చరించారు. ఇక సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి ఉష్ణోగ్రతలు. నల్గొండ జిల్లా వేములపల్లిలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కొమరంభీం, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఎండలు దంచికొట్టాయి. అక్కడ 46.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. గరిష్టంగా 43 డిగ్రీల వరకు రికార్డయ్యాయి టెంపరేచర్స్. ఎండలతో పాటు వడగాల్పులు రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 145 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 19 మండలాల్లో, మంచిర్యాలలో 17, సూర్యాపేటలో 14, ఖమ్మంలో 13 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. ఇక వచ్చే 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాలో వడగాల్పులు అత్యంత తీవ్రంగా ఉండనున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ నుంచి వరంగల్, హనుమకొండ వరకు పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో మరో 3 రోజుల వరకు పెద్దగా మార్పు ఉండకపోయినా ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మాడ్గుల్లో 29 మిల్లీమీటర్లు, జహీరాబాద్లో 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నం, వెల్దండ, కొహెడ వంటి ప్రాంతాల్లో కురిసిన చిరుజల్లులు కొంతమేర ఉపశమనాన్ని ఇచ్చినా రాత్రి వేళల్లో ఉక్కపోత మాత్రం తగ్గలేదు. మరోవైపు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయని, రాబోయే 2-3 రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం వేళల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు.